హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను. మరి మీరు ఇది వచ్చేసి 1 కేజీ చాక్లెట్ కేక్ అండి. స్క్రాచ్తో చేశాను విత్ ఎగ్ చాక్లెట్ కేక్ అనమాట. ముందైతే మనం మెజర్మెంట్స్ చూస్తూ వెళ్ళిపోదాం వీడియోలోకి. ఇది వచ్చేసి 250 ml కప్ అండి. అందులో నేను 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్, రిమైనింగ్ అంతా కూడా మైదా ఫిల్ చేసి లెవెల్ చేసి తర్వాత నెక్స్ట్ స్టెప్ చూద్దాము ఏం చేస్తాను అనేది. ఏంటంటే 2 విధాలుగా చేసుకోవచ్చండి. నేను మొత్తానికి ఇప్పుడు కప్ మైదా తీసుకొని లాస్ట్ టైం ఎగ్లెస్ చాక్లెట్ కేక్ చేసినప్పుడు చేశాను కదండి, ఒక పావు కప్పు మైదా తీసేసి కోకో పౌడర్ యాడ్ చేశాను. ఇక్కడ ఏంటంటే ముందే కోకో పౌడర్ యాడ్ చేసి తర్వాత మైదా యాడ్ చేస్తున్నాను. ఇలా అయితే ఇంకా ఈజీ అవుతుందని అనిపించింది అనమాట. ఈ విధంగా లెవెల్ చేసుకొని ఎక్స్ట్రా అంతా తీసేసి ఇలా ఒక జల్లెల్లో వేసుకొని ముందైతే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని జల్లిచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూసేయండి. తర్వాత వచ్చేసి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మీకు ముందుగానే నేను చెప్పినట్టుగా డిస్ప్లేలో చెప్పినట్టుగా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా. ఓకేనా? మిగతావన్నీ కూడా నేను డిస్ప్లేలో ఇచ్చినవి ఫాలో అవ్వండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. డిస్ప్లే ఒకసారి చూసేయండి, ఫస్ట్లో పెట్టింది. ఓకేనా? ఇవన్నీ ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వెట్ ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి 1 కేజీ చాక్లెట్ కేక్. అంటే మనకు 500 గ్రామ్స్ వరకు స్పాంజ్ వస్తుంది. అయితే నేను 500 గ్రామ్స్ స్పాంజ్ లాగా కాకుండా ఇప్పుడు చూడండి, 4 ఎగ్స్ యాడ్ చేశాను, 3/4 కప్పు షుగర్ యాడ్ చేశాను, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ యాడ్ చేశాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి 3 కూడా బాగా ఫోమీగా వచ్చేంత వరకు బీటర్తో అయితే ఒక 3 to 4 మినిట్స్ అయితే బీట్ చేసుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే చాక్లెట్ కేక్ ఇది 1 కేజీ బ్యాటర్, కాకపోతే నేను 2 హాఫ్ కేజీ టిన్స్లో వేసాను అనమాట. నాకు యాక్చువల్గా 2 ఆర్డర్ ఉన్నాయి, 2 హాఫ్ కేజెస్ ఆర్డర్ ఉన్నాయి, కాబట్టి నేను 2 టిన్స్లలో బేక్ చేశాను. ఒకటి 6 ఇంచెస్ టిన్, ఇంకొకటి వచ్చేసి 5.5 ఇంచెస్ టిన్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? కన్ఫ్యూజ్ అవ్వద్దు. బ్యాటర్ మాత్రం 1 కేజీకి సరిపోను అనమాట. 4 ఎగ్స్, 3/4 కప్ షుగర్, తర్వాతకు వచ్చేసి 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, ఇవన్నీ వేసి బాగా ఒకసారి అయితే బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి ఆయిల్ యాడ్ చేస్తాము. తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసుకుంటే ఆల్మోస్ట్ మనకు బ్యాటర్ అయితే రెడీ. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఒకసారి మాత్రం నేను కన్ఫ్యూజ్ అయినా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. డిస్ప్లేలో మాత్రం అన్నీ కరెక్ట్గా ఇచ్చాను, కాబట్టి నేను ఇప్పుడు చెప్పినవి డిస్ప్లేలో మ్యాచ్ అయితే అవి కరెక్ట్గా చూసుకొని చేయండి. ఓకేనా? ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఒక్కోసారి కంగారులో అటు ఇటు చెప్పినా కూడా ఒకసారి డిస్ప్లేలో మాత్రం ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా కోకో పౌడర్ అయితే 3 బ్యాచెస్ లాగా వేసి కలుపుకున్నాను. యాక్చువల్గా మీకు ఇలా చేసేప్పుడు ఏమైనా టఫ్గా హార్డ్గా అనిపిస్తే మనకి బ్యాటర్ లాస్ట్కి 1 to 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే నాకు ఇక్కడ అవసరం అనిపించలేదు. బ్యాటర్ ఆల్రెడీ రిబ్బన్ ఫోల్డ్ కన్సిస్టెన్సీలో వచ్చిందనమాట. ఇంకా నాకు అవసరం అనిపించలేదు. ఎందుకు అంటే ఒక్కోసారి ఎగ్స్ సైజుని బట్టి కూడా మనకు మిల్క్ అవసరం పడవచ్చు, పడకపోవచ్చు. ఇది ఒకటైతే గమనించండి ఫ్రెండ్స్. మిల్క్ మీకు అవసరం అనిపిస్తే యాడ్ చేయండి. అంటే ఫైనల్గా బ్యాటర్ మొత్తం అయిన తర్వాత మీకు ఏమైనా థిక్గా అనిపిస్తే అప్పుడు యాడ్ చేయండి తప్ప ముందుగానే యాడ్ చేసేయకండి. ఎందుకంటే మరీ లూజ్ అయిపోతే కూడా మన కేక్ టెక్స్చర్ అంత బాగా రాదనమాట. ఓకేనా? ఇప్పుడైతే చూసారు కదా, బ్యాటర్ చాలా స్మూత్గా ఫ్లోతీగా ఉంది. చాలా బాగా వచ్చింది కేక్ కూడా. మీరు ఫైనల్ రిజల్ట్ కూడా చూడబోతున్నారు. ఓకేనా? ఒకసారి మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో స్పాచులాతో కూడా ఒకసారి కలిపేసి, ఓవర్ మిక్సింగ్ కూడా చేయొద్దండి, లైట్గా చేసేయాలి. తర్వాత చెప్పాను కదండి 2 హాఫ్ కేజెస్ లాగా చేస్తున్నానని. ఈ విధంగా ఇది 5.5 ఇంచ్ టిన్, నెక్స్ట్ వచ్చేసి 6 ఇంచెస్ టిన్ అనమాట. రెండిట్లో ఈక్వల్గా షేర్ చేసేసి నేనైతే ఒక 30 మినిట్స్ బేక్ చేసుకున్నాను అనమాట ఓవెన్లో. మీకు ఓవెన్ సెటప్ కూడా చూపిస్తాను చూడండి. మనకి కింద రాడ్స్ ఒకటే ఆన్ చేయాలి. నేనైతే యాక్చువల్గా 160 to 170 డిగ్రీస్ మధ్యలోనే చేసేస్తాను అనమాట. 180 డిగ్రీస్ పెట్టను. ఎందుకు అంటే నాది పెద్ద ఓటీజీ అండి, ఒక్కోసారి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను మాత్రం ఎప్పుడు కూడా 160 or 170లో పెట్టి బేక్ చేస్తుంటా. తర్వాతకు వచ్చేసి ఓన్లీ లోయర్ రాడ్స్ ఫ్యాన్ మోడ్ ఆన్ చేసి అయితే ఈ విధంగా బేక్ చేసుకున్నాను. 30 మినిట్స్ తర్వాత ఈ విధంగా కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఆల్రెడీ ఒక కేక్ నేను అది కేక్ చేసి పెట్టేశాను అనమాట. అందుకోసమే మీకైతే ఇప్పుడు ఒకటే కేక్ చూపిస్తున్నాను.
ఇది వచ్చేసి చాలా బాగా వచ్చిందండి, స్పాంజీగా వచ్చింది. టెక్స్చర్ వైజ్, లుక్ వైజ్ అన్ని విధాలుగా కూడా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే డెఫినెట్గా ఇప్పటి వరకు మీరు ఏదైనా రెసిపీస్ చూసి ఫెయిల్ అయ్యిండి చాలా విసుగ్గా ఉన్న వాళ్ళకి మాత్రం నా నా మాట విని ఇది ఒక్కసారి అయితే ట్రై చేయండి. రెసిపీని డెఫినెట్గా వస్తుంది. ఎందుకు అంటే నేను కూడా స్క్రాచ్తో చాలా తక్కువ అండి చేసేది. మీకోసం, మీ వీడియోస్ కోసమే, ఐ మీన్ వీడియోగా పెట్టడం కోసమే నేను చాలా రీసెర్చ్ లాగా చేసి మీ ముందుకైతే సక్సెస్ అయింది. తర్వాత నా అనుభవంలో ఉన్నాయి అన్ని మైండ్లో పెట్టుకొని మీకు జాగ్రత్తగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కాబట్టి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి నా ఛానల్ గ్రోత్ చూసి. నన్ను ఇంతలా అభిమానిస్తారని అయితే నేను అస్సలు అనుకోలేదు. నేనైతే రోజు లైవ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఒకసారి అయితే లైవ్ జాయిన్ అయిపోండి. డైలీ 11 o'clock అయితే లైవ్ ఉంటుంది. ఒకవేళ లైవ్ లేకుంటే కూడా ముందే ఇంటిమేషన్ ఇస్తానండి. ఓకేనా అండి? ఈ విధంగా అయితే స్పంజ్ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుందండి, చాలా బాగుంది. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.